బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ లో రెండో రోజు ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో సుమారు 30 చోట్ల రైడ్స్ చేస్తున్నారు. డిఎస్ఆర్ కంపెనీకి అనుబంధంగా ఉన్న సంస్థలో కూడా సోదాలు జరుగుతున్నాయి. డిఎస్ఆర్ గ్రూప్ లో భాగస్వామిగా ఉన్న మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేస్తున్నారు. వీటితో పాటు ఏపీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా సోదాలు జరగడం ఆసక్తిగా మారింది. డిఎస్ఆర్ కంపెనీలో శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఎండీ వెంకటకృష్ణారెడ్డి భాగస్వామిగా ఉన్నారు. ఈ సోదాల్లో భారీగా ప్రాజెక్టు నిర్మాణ పత్రాలు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఫిల్మ్ నగర్ లో నిర్మిస్తున్న డిఎస్ఆర్ సంస్థ భారీ ప్రాజెక్టుపై ఆరా తీస్తున్నారు. వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్తున్న ఈ ప్రాజెక్టులో ఒక్కో ప్లాట్ 12 కోట్ల రూపాయల నుంచి 15 కోట్లకు డిఎస్ఆర్ కంపెనీ అమ్ముతోంది. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ లో ఐటీ సోదాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాగర్, ఏకకాలంలో దాదాపు 30 చోట్ల డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన దాని అనుబంధ సంస్థలపైన కూడా ఐటీ అధికారులు 2 రోజులుగా సోదాలు చేస్తున్నారు. నిన్న తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు 30 చోట్ల 4 రాష్ట్రాల్లో దాదాపు 400 మంది ఐటీ అధికారులు ఈ సోదాలో పాల్గొన్నట్లు కూడా తెలుస్తోంది. డిఎస్ఆర్ గ్రూప్ ప్రాపర్టీ అంటే డిఎస్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి అనుబంధంగా భాగస్వామిక కంపెనీలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నటువంటి మాజీ రంజిత్ లో కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రధానంగా డిఎస్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి దాదాపు భారీ ప్రాజెక్ట్ ఇప్పటికే పూర్తి చేసిన డిఎస్ఆర్ కంపెనీ 5 ఏళ్లుగా ఎంత ఐటీని ఎగ్గొట్టింది. ఎందుకంటే వీరు పే చేసిన ఐటీకి వీరి ఆదాయానికి భారీ వ్యత్యాసం ఉన్నట్టుగా కూడా ఐటీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో కొన్ని కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో 100 కోట్ల ప్రాజెక్ట్ నిర్వహించింది. ఫిలిం నగర్ లో చూస్తుంటే దాదాపు 14 ఎకరాల్లో 9 టవర్లు 350 యూనిట్లు నిర్మిస్తున్నటువంటి బిఎస్ఆర్ సంస్థ ఒక్కో ప్లాట్ ని దాదాపు 12 నుంచి 15 కోట్లకు విక్రయించింది. అంటే ఇది ఒక 500 కోట్ల ప్రాజెక్ట్ గా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. మరి ఇందులో ఎంతవరకు ఐటీ పే చేశారు, ఎంతవరకు ఎగ్గొట్టారు అన్న అంశాలపైన కూడా కొన్ని కీలక ఆధారాలు, కొన్ని కీలక డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటి కూడా స్వాధీనం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇంకా ఈ రోజు రాత్రి వరకు కూడా ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. వాళ్ళ బ్యాంక్ లాకర్లు, వాళ్ళ వ్యక్తిగత అకౌంట్లలో ఎంతవరకు ట్రాన్సాక్షన్ జరిగిన అంశాలపైన కూడా ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సాగర్.